హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా మిస్ అవ్వకుండా అయితే చూసేయండి. అలాగే మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నా తరపు నుండి వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరొకరికైతే షేర్ అవుతుంది. నాకైతే కొంచెం యూజ్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. మీరందరూ కూడా లైక్ చేయండి తప్పకుండా. ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది. పల్లెటూరులో ఉంటే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. మిమ్మల్ని అందరినీ కూడా ఈ వీడియోలో పల్లెటూరుకి అయితే తీసుకొచ్చేస్తాను. వీడియో అయితే చివరి వరకు చూసేయండి. ఇక్కడైతే చూపిస్తున్నాను కదా, ఇదంతా కూడా ఖాళీ ప్లేస్ అనమాట. ఇదంతా కూడా మాదే. ఈ ప్లేస్లో చూసారా ఎంత పిచ్చి మొక్కలు అయితే వచ్చేసాయో. అవంతా కూడా మంచి మొక్కలు మాత్రమే అట్టిపెట్టి మిగతా మొక్కలు మొత్తము కూడా క్లీన్ చేసేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను. ఇంకా మా బాబు పడుకున్న వెంటనే వచ్చేసి ఈ పని అయితే స్టార్ట్ చేశాము. ఈ పనులన్నీ కూడాను నేను సాయంత్రం టైంలో చేసుకున్న పనులు. అంటే నేను 3కి 3:30కి ఇలా చక్కగా చల్లగాలికి అలా అయితే వచ్చాను. ఇక్కడ మొక్కలన్నీ కూడా లాగేద్దామని అయితే. అంటే సాయంత్రం టైంలో అయితేనే ఇక్కడ ఎండ లేకుండా చల్లగా ఉంటుంది. అది కాక ఈరోజైతే కొంచెం మబ్బుగా అయితే ఉంది. సరే ఈ పని అయితే ఎలాగైనా సరే కంప్లీట్ చేసేయాలి అని అయితే ఇక్కడికైతే వచ్చేసాను ఈరోజు. ఇంకా నాతో పాటు అత్తయ్యని కూడా తీసుకొచ్చాను. అంటే చాలా పచ్చగా ఉంది కదా, ఏమైనా పాములు అలాంటివి ఉంటాయేమో. అది కాకుండా ఇంక కొంచెం హెల్ప్ చేసిద్ది. అలాగే నాతో ఉంటే కొంచెం తోడున్నట్టుగా, అంటే పని చేసినట్టుగా అనిపించదు కదా. ఇంకా అత్తయ్యని కూడా అయితే తీసుకొచ్చేసాను. ఇంకా అత్తయ్య నేను అయితే ఇద్దరము కూడాను ఇలా మొక్కలు మొత్తము కూడా లాగేస్తూ ఉన్నాము. ఈ స్థలం మీ అందరికీ గుర్తుందనే అనుకుంటున్నాను. అంటే నేను ఎప్పుడైనా బట్టలు వాష్ చేస్తూ ఉంటాను కదా, ఉతుకుతూ ఉన్నప్పుడు వీడియోస్ పెడుతూ ఉంటాను కదా, ఎప్పుడైనా ఒకసారి ఆ బట్టలు ఉతికే స్థలమే ఇదనమాట. 2-3 వీడియోస్ బ్యాక్ కూడా పెట్టినట్టున్నాను. అంటే ఒక అరటి చెట్టుకి గెల వచ్చింది, అలాగే మొక్కలు పెట్టాము అని అయితే ఈ స్థలంలోనే అదైతే. ఇంక ఇక్కడైతే మేము మొక్కలన్నీ కూడా పిచ్చి మొక్కలన్నీ లాగేస్తూ ఉన్నాము. ఇంకా అవన్నీ కూడా చాలా గడ్డిలాగా పేరుకుపోయింది. అంటే వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి కదా, వేసవికాలం అయినా కూడా మొన్నటి నుండి పడుతూనే ఉన్నాయి. ఇంకా వర్షాల కారణంగా అయితే ఇక్కడ మొక్కలన్నీ కూడా వచ్చేసాయి. ఇవన్నీ కూడా లాగేద్దామని అయితే లాగేస్తున్నామే కానీ చేతులు అయితే మాత్రం చాలా మంటగా అనిపించాయి అనమాట. అంటే బాగా లాగుతుంటే చేతులు మొత్తము కూడా, మనమేమో కొంచెం లేత చేతులు కదా, లాగలేకపోయాను నేనైతే చాలా వరకు. ఈరోజు నా చుట్టూ జరిగే ప్రకృతిని మొత్తము కూడా ఈ వీడియో రూపంలో మీకు అందిస్తున్నాను. మీ అందరూ కూడా చూస్తారని అనుకుంటున్నాను. మీ అందరికీ ఈ వీడియో అయితే నచ్చిద్దనే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే నేనైతే కొన్ని మొక్కలు అయితే లాగేస్తూ ఉన్నాను పిచ్చివి. కొన్నేమో ఇంకా కాకరవైతే చాలా మొక్కలే వచ్చేసాయి. ఇంకా అవన్నీ కూడా ఇలా దడికైతే ఎక్కిస్తున్నాము. అంటే తర్వాత కాకరకాయలు హార్వెస్ట్ చేసుకోవచ్చు చక్కగా. వచ్చిన తర్వాత కాకరకాయలు వండుకుంటాం కదా, కొన్ని అయితే అట్టిపెట్టి కొన్ని అయితే తీసేస్తూ ఉన్నాము. ఇంకా ఇక్కడైతే ఇంకా కనకాంబరాల మొక్కలు అయితే ఉన్నాయి. ఇంకా అవి కూడా నేను మీకు లాస్ట్లో మధ్యలో వీడియో అయితే యాడ్ చేస్తాను. ఈ కనకాంబరం అయితే చాలా బాగుంటుంది మొక్క అన్నది, మీకు చూపిస్తానులేండి. మీకు ఆల్రెడీ థంబ్నెయిల్లో పెట్టాను కదా కనకాంబరాలు అయితే. ఈ చెట్టే చాలా బాగుంటున్నాయి అసలు కనకాంబరాలు అయితే. ఇంకా ఇక్కడ విషయానికి వచ్చేస్తే మొక్కలు మొత్తము కూడా లాగేసి అక్కడ కనకాంబరం చెట్టు ఉంది కదా, దానిని కూడా ఇంకా పైకైతే కట్టాము. అలాగే అటు చివరికి వచ్చేసి వాక్కాయ చెట్టు అయితే ఉంది. ఇంకా దానిని కూడా చివరికి అయితే కట్టేసాము. ఇంకా పిచ్చి మొక్కలు మొత్తము లాగేసిన తర్వాత అత్తయ్య అయితే వెళ్ళిపోయింది. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత నేనైతే కొన్ని విత్తనాలు అయితే నాటాము. ఇంకా చాలా గడ్డే ఉంది. ఇంకా అదంతా కూడా రోజుకి కొంచెమైనా కూడా క్లియర్ చేసేయాలి. ఇంకెక్కడైతే నేను విత్తనాలు అయితే నాటుతున్నాను అని అయితే చెప్పాను కదా, బెండకాయ విత్తనాలు అయితే పెడుతున్నాను. ఒక 2 వరుసలు అయితే పెట్టాను. మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, ఇంకా అప్పుడైతే తీసుకొచ్చుకున్నాను విత్తనాలు అనేవి. అమ్మ అయితే ఎక్కువ ప్లేస్ అయితే ఉండదు కానీ అసలు ఎన్ని మొక్కలు పెడుతుందంటే, అమ్మ దగ్గర ప్రతి విత్తనము ఉంటుంది. అంటే మొక్కలకి సంబంధించినవి చాలా వరకు విత్తనాలు దాస్తూనే ఉంటుంది. ఎప్పుడు పెరట్లాగా ఏదో ఒకటి నాటుకుంటూనే ఉంటుంది. చాలా వరకు అక్కడ ప్లేస్ లేదు కానీ, లేదంటే అన్నీ మనం పండించుకున్న కూరగాయలే తినడానికి ట్రై చేస్తుంది అమ్మ అయితే. మా పిల్లలైతే ఇంకా పడుకునే ఉన్నారు. ఇంకా అందుకే ఇంకా పని కూడా చేసేసుకోవచ్చు. సరే ఈ పూటకైతే అది వదిలేసేసి వచ్చేద్దాము ఇంటికనైతే వచ్చేసాను. అంటే ఇంకా కొంచెం ఉంది, ఇంకా చాలానే ఉంది. ఇంకా అది మొత్తము కూడా లాగాలంటే నాకు 1 డే పట్టిద్ది అనిపించింది. అంటే చాలా గట్టిగాను, అలాగే చేతులు కూడా మంట వచ్చినట్టుగా అనిపించింది. ఇంకా అందుకే నేనైతే ఇంకా దానిని వదిలేసి మొక్కలు పెట్టాను కదా, వాటికి కూడా కొన్ని వాటర్ అయితే పోసేసి వచ్చేసాను ఇంటికి. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మా బాబు లేచేసరికి పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకుందాము. వాళ్ళు లేచిన తర్వాత అలా కూర్చుని సరదాగా కూర్చుని వాడిని ఆడించుకోవచ్చు అని అయితే ఇంకా ఇక్కడ వాకిలి మొత్తము కూడా ఊడ్చేస్తూ ఉన్నాను.
ఇంకా మావైతే రాళ్ళు పోసాము అని అయితే చెప్పాను కదా, ఇంకా అవైతే ఏమీ చేయలేదు. ఇంకా అవన్నీ కూడా ఎప్పుడు చేస్తారో. ఇంకా వాకిలి ఊడ్చే పని అయితే ఎక్కువేమి ఉండట్లేదు. చూస్తున్నారు కదా, ఇక్కడైతే కొంచెం ప్లేస్ ఉంది కదా, ఆ కొంచెం ప్లేస్ అలాగే ఈ రాళ్ళు ఊడ్చుకుంటే సరిపోతుంది. ఇంక ఇల్లు అన్నారా, ఇంకెప్పుడు ఊడ్చుకునేదే కదా. ఇంక ఇక్కడైతే కొన్ని గిన్నెలు అయితే నావి కూడా ఉంటే అత్తయ్యకి కడిగేస్తాను బయట వేయమని చెప్పింది. ఇంకా అత్తయ్యకి గిన్నెలు అయితే వదిలేశాను. ఇంకా నావి అత్తయ్యవి మొత్తము కూడా కలిపేసి అత్తయ్య కడిగింది. ఒకరైతే ఇలా కామెంట్ చేశారు, మీ అత్తయ్య ఏమీ పని చేయదా మీకు, మీరే ఇంత పని చేసుకుంటూ ఉన్నారు అని అయితే అడిగారు. మా అత్తయ్య పని చేస్తుందండి, చూడండి ఎప్పుడు నాకు ఏదో ఒక చిన్న హెల్ప్ చేస్తూనే ఉంటుంది, లేదా పిల్లలనైనా పట్టుకుంటుంది, నేనే పని చేసుకుంటాను. అదేమి బ్యాడ్ కామెంట్ అయితే కాదు, ఎందుకంటే అది మంచిగానే చేశారు నా గురించి ఆలోచించి. అంటే ఇంత పని చేసుకుంటున్నారు కదా, మీకు మీ అత్తయ్య ఉంటుంది అని అయితే చెప్తున్నారు కదా, ఇంకా మీకేమీ హెల్ప్ చేయరా అని అయితే మెసేజ్ అయితే పెట్టారు నాకైతే. ఇంకా నేను అందుకే ఇక చిన్న రిప్లై అయితే ఇస్తున్నాను మీకు ఇక్కడ. మా అత్తయ్య అయితే నాకు ఏదో ఒక పని చేసి పెడుతూనే ఉంటుంది. నాకు పని చేయకపోయినా కూడా ఒకవేళ పిల్లల్ని పట్టుకుంటే చక్కగా నేనే పని చేసేసుకుంటాను. ఇక్కడ మా చిన్నోడైతే చూడండి వాళ్ళ తాత దగ్గర కూర్చుని ఎంత గారం చేస్తున్నాడో. అప్పుడే నిద్ర లేచాడు, నిద్రపోయి వచ్చేసింది మన ఫేవరెట్ ఫ్లవర్స్ అయితే వచ్చేసాయి. చూడండి ఎంత బాగుందో కదా అసలు ఈ ఫ్లవర్స్ అయితే. ఇవి అయితే కనకాంబరం ఫ్లవర్స్, ఇంకా చాలా నచ్చాయి నాకైతే. ఇదైతే మీకు వీడియో రూపంలో మీకు షేర్ చేసుకోవాలని అయితే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అంత బాగుంది నాకైతే ఈ చెట్టు మాత్రము. చూడండి కలర్ అయితే ఎంత బాగుందంటే అసలు పెట్టుకుంటే తలలో కూడా చాలా బాగున్నాయి. అలాగే రెడ్ కలర్లో అయితే ఉన్నాయి ఈ పువ్వులన్నీ కూడా. ఇంకా వీడియోలో అయితే అంత క్లారిటీ లేదేమో కానీ బయట రియల్గా చూస్తుంటే చాలా బాగున్నాయి అసలు. నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇంకా మీ అందరితో కూడా షేర్ చేసుకోవచ్చు అనేది నేను ఒక చిన్న వీడియో అయితే తీశాను ఇక్కడ. మీ అందరికీ ఈ ఫ్లవర్స్ ఎలా అనిపించాయో నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. కనకాంబరాలు చాలా బాగున్నాయి కదా, ఆడవాళ్ళకైతే ఈ ఫ్లవర్స్ చూస్తే ఖచ్చితంగా నన్ను మొక్కలు ఇవ్వమని అడుగుతారు. నాకైతే చాలా బాగా నచ్చేసాయి. ఇక్కడ ఈ ఫ్లవర్స్ని అయితే నేను కోస్తూ ఉన్నాను. అంటే మీకు వీడియో చూపించిన తర్వాత నేను ఇంకైతే కొన్ని అంటే మొత్తం పువ్వులు కూడా కట్ చేసేసాను, అంటే కోసేసాను. ఇప్పుడిప్పుడే ఈ మొక్క అయితే పెరుగుతూ ఉంది. ఇంకా పెరిగితే చాలా పువ్వులే పూస్తాయి. ఇప్పుడైతే కొన్ని పువ్వులే వచ్చాయి. ఇంకా మేము అక్కడ ఖాళీ స్థలంలో అయితే మేము కొన్ని హార్వెస్ట్ అయితే చేసాము. ఇక్కడైతే బారుగా ఉంటాయి కదా సన్నజాజులు, తెల్ల సన్నజాజులు, అలాగే ఎర్ర కనకాంబరాలు అయితే కోసాము. ఇవే నేను ఇప్పుడు మీకు చెట్టువి చూపించాను కదా ఆ కనకాంబరాలు. అలాగే సన్నజాజులు అయితే కోసుకున్నాను. ఇంకా 2 మల్లె మొగ్గలు అయితే వచ్చాయి, కోసుకున్నాను. ఇది వైట్ కలర్ రోజ్ ఫ్లవర్ అనుకుంటున్నారా, అయితే మీరు పప్పులో కాలేసినట్టే ఇదైతే వైట్ కలర్ మల్లె పువ్వు. ఎంత బాగుందో చూసారా, సేమ్ రోజ్ ఫ్లవర్ ఉన్నట్టే ఉంది కదా. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇదైతే మాది కాదులేండి, మా అక్క వాళ్ళది, పక్కన ఉంటే కోసాను. ఇంకా అక్క అయితే ఇచ్చింది నాకైతే. ఇంకా నేను అక్కడ వీడియోలో కూడా పెట్టుకుందామని అయితే ఇంకా మీకు కూడా చూపిస్తున్నాను. ఈ ఫ్లవర్ చాలా బాగుంది కదా, మీకు కూడా నచ్చిందా ఈ ఫ్లవర్ అయితే? ఈ మొక్కను నేను కూడా నాటుకోవాలి. ఇదైతే మనకి అంటే మార్కెట్స్ ఉంటాయి కదా, పువ్వుల చెట్లు అమ్ముతూ ఉంటారు కదా, అక్కడైతే దొరుకుతాయి. ఇంకా అక్కడైతే తెచ్చుకోవాలి. అంటూ ఎంతో ఉంటుందంట అత్తయ్య చెప్తూ ఉంది. మనం కూడా తెచ్చుకుందామని అయితే ఖచ్చితంగా ఈసారి మేము కూడా తెచ్చుకోవాలి ఆ మొక్కనైతే. ఇంక ఇక్కడైతే అత్తయ్య వేడివేడిగా అప్పుడే అన్నం అయితే వండింది. ఇంకా నేనైతే ఆవకాయ పచ్చడి వేసుకుని కొద్దిగా అన్నం అయితే తినేసాను. ఇంకా కోసుకొచ్చిన పువ్వులన్నీ కూడా అత్తయ్యతో కట్టించేస్తూ ఉన్నాను. నాకైతే మాల వచ్చు కానీ అత్తయ్య ఉంది కదా, ఇంక ఇప్పుడైతే అంత అవసరం అయితే అస్సలు రావడం లేదు. అత్తయ్య కట్టి పెడుతూ ఉంది నాకైతే మాలను. ఈ ఫ్లవర్స్ వీడియోస్ అయితే నాకు తీసిన కొద్దీ తీయాలనిపిస్తుంది, చాలా నచ్చుతున్నాయి నాకైతే. ఇంక ఇక్కడ విరజాజులు కూడా కట్టేస్తూ ఉంది. నాకైతే అసలు వీటి వాసన అయితే చాలా ఇష్టం, అసలు స్మెల్ భలే ఉంటాయి కదా. ఇంకా సన్నజాజులు అలాగే కనకాంబరాలు వేసి కడితే చూడండి ఎంత బాగున్నాయో. ఈ కనకాంబరాలు అయితే నాకు ఫేవరెట్ అయిపోయాయి. అంతకుముందు అయితే నాకు మల్లె పువ్వులు అంటే ఫేవరెట్, అలాంటిది ఇప్పుడైతే గులాబీ కానీ మల్లె పువ్వులు అన్నా కానీ ఇష్టము. అలాంటిది ఇప్పుడైతే నాకు ఈ కనకాంబరాలు అయితే మోస్ట్ ఫేవరెట్ అయిపోయాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి. ఈ వీడియో అయితే మీకు ప్రకృతిలో ఉన్నట్టే అనిపించిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో నాకు మాత్రం కామెంట్ చేసేయండి. పల్లెటూరులో ఉంటే ఇంతే కదా, చిన్న చిన్నగా ఆనందం బాగుంటుంది, చాలా ప్రశాంతంగా పచ్చని వాతావరణం. పల్లెటూరు మాత్రం ఆ వైబే వేరు అసలు. ఆ వైబ్ని మనం ఎక్కడున్నా కూడా దాన్ని తీసుకురాలేము. ఇక్కడైతే నేను కట్టిన పువ్వులన్నీ మా వాడి తల మీద అయితే పెట్టాను, మా చిన్నవాడి తల మీద. ఇంకా వాడైతే చూడండి సిగ్గుపడిపోతూ ఉన్నాడు. ఇక్కడ నేను అత్తయ్య అయితే ఇంకా పూలు పెట్టుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇంకా నేను అప్పుడే జడ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత అత్తయ్య అయితే పూలు అయితే పెట్టేసింది నాకు తలకి. ఇంకా మాకైతే ఒక పార్సిల్ అయితే వచ్చింది.
ఏంటా ఈ పార్సెల్ అనుకుంటున్నారా? ఇదైతే దోస పెనం. నేను ముందు వీడియోలో చెప్పాను కదా, మా దోసలు అయితే సరిగ్గా రావడం లేదు. మా పెద్ద అత్తయ్య వాళ్ళదైతే దోస పెనం తీసుకొచ్చానని అయితే ముందు వీడియోలో చెప్పాను కదా. ఆ దోస పెనం అయితే ఇంకా అత్తయ్య వాళ్ళది వాడుకుంటున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి. ఇంకా దోస పెనం అయితే తీసుకుందామని అయితే అనిపించింది. ఇంకా మాకైతే అంకుల్ వస్తూ ఉంటారు, అంటే వారాల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ఇంకా అంకుల్ మాకు తెలిసిన వాళ్ళే. మేము ఎప్పుడైనా తీసుకుంటే వాళ్ళ దగ్గరే తీసుకుంటూ ఉంటాను. అంతకుముందు నేను అంటే కూర వండుతూ ఉంటాను కదా, బౌల్ మీరు అందరూ చూసే ఉండుంటారు, బ్లాక్ కలర్లో ఉంటుంది. ఆ బౌల్ కూడా నేను అంకుల్ దగ్గర తీసుకున్నాను. అది 1000 రూపాయలు అలా పడింది నాకైతే. 1000 రూపాయలు చేంజ్ పడినట్టుంది. ఇంకా ఇప్పటివరకు వాడుతూనే ఉన్నాను. ఇంకా అంకుల్ దగ్గరే తీసుకుందామని అయితే మేము కుర్చీలు కూడా ఏమైనా తీసుకుంటూ ఉంటాము అంకుల్ దగ్గరే. ఎప్పుడైనా అంటే ప్రతి వారంకి సోమవారం అలా వస్తూ ఉంటారు అంకుల్ అయితే. ఒక 100 రూపీస్ ఇస్తే మనకు వెళ్ళిపోతారు. ఎంత డబ్బులు అయితే అంత డబ్బులు అన్ని వారాలు అయితే కట్టుకోవాలి. ఒక 100 నుండి మన ఇష్టం, ఇంకా ఎంత ఉంటే అంత కట్టుకోవచ్చు. ఇంకా ఏమైనా కొంచెం తగ్గించి ఇచ్చినా కూడా తీసుకుంటారు అంకుల్ అయితే. ఇంకా అంకుల్ దగ్గర తీసుకుందామని అయితే ఇక్కడ దోశ ప్యానం అయితే తీసుకున్నాను. ఈ దోశ ప్యానం ప్రైస్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? మీరు ఏమైనా గెస్ చేశారా? నేనైతే చెప్పేస్తానులేండి. 750తో అయితే తీసుకున్నాను. అంకుల్కి అయితే 650 ఇచ్చినా కూడా ఇంకా సరిపెట్టేసుకుంటారు. అంటే ఒక్కసారి కట్టకుండా మనం అంటే మిడిల్ క్లాస్ వాళ్ళం కొంచెం ఆలోచిస్తాం కదా మనీ గురించి. అలా కాకుండా చక్కగా వారానికి ఒక 100 రూపీస్ కట్టుకుంటే మనకు ఒక వస్తువు తీసుకున్నామన్న ఫీలింగ్ ఉండదు, అలా అని మన డబ్బులు వేస్ట్ చేస్తున్నామన్న ఫీలింగ్ కూడా ఉండదు. ఎవరైనా ఇలా ఒక చిన్న టిప్స్ అయితే ట్రై చేస్తూ ఉండండి. ఇలా తీసుకుంటే మనకి డబ్బులు సేవ్ అయినట్టుగా అనిపిస్తూ ఉంటాయి. ఇంక ఇక్కడ మా ఇల్లునైతే చాలామంది బెస్ట్ కామెంట్స్ అయితే ఇస్తూ ఉన్నారండి మా ఇల్లు గురించి. ఇంకా మీ అందరి కోసం ఒక చిన్న వీడియో అయితే తీసి పెట్టాను. అలాగే త్వరలోనే హోమ్ టూర్ చేద్దామని నాకు అనిపిస్తుంది, కానీ కుదరడం లేదు. మీరందరూ కూడా ఈ వీడియో కింద కామెంట్ చేయండి, హోమ్ టూర్ చేయాలి అనుకునే వాళ్ళందరూ కూడా. హోమ్ టూర్ అయితే ఖచ్చితంగా చేస్తాను. మీ అందరూ పుషప్ ఉంటే, నాకు పుష్ చేస్తూ ఉంటే నాకు ఖచ్చితంగా హోమ్ టూర్ చేయాలి అనే అనిపిస్తుంది. ఇంకా అందుకే నేను మీ అందరికీ కూడా కామెంట్ చేయమని చెప్తూ ఉన్నాను. ఇక్కడైతే మా ఇల్లు ఎలా ఉంది, ఇంక ఇక్కడైతే మా వారైతే నాకు అప్పుడే కూరగాయలు అయితే తీసుకొచ్చి ఇచ్చారు. ఇంక ఇవన్నీ కూడా నేను సాయంత్రం చేసుకున్న పనులేనండి. అంటే నేను 3:30 ఆ టైం నుండి నేను పనులన్నీ స్టార్ట్ చేశాను. ఇంకా చిన్నగా ఇంకా గ్యాప్ ఇస్తూ ఇలా ఈ చిన్న పనులన్నీ కూడా నేను ఇక్కడ మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను వీడియోలో. ఇక్కడ కూరగాయలన్నీ కూడా మీకు కనిపిస్తున్నవి. ఇవి ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? గెస్ చేశారా? ఇవైతే మొత్తము కూడా 100 రూపీస్. 100 రూపీస్ కూరగాయలు. చూసారా ఎన్ని కూరగాయలు వచ్చాయో? ఇక్కడ మాకైతే చాలా తక్కువేనండి కూరగాయలు అయితే. ఇంకా ఈ కూరగాయలన్నీ కూడా నేను కవర్స్లో అయితే ప్యాక్ చేసేస్తున్నాను. ఇవన్నీ కూడా నాకు ఒక 10 డేస్ అలా వస్తాయి. మాకు ఇద్దరమే కదా వండుకోవడం, ఇంకా 10 డేస్ పైనే వస్తాయి. ఇంకా మధ్యలో పప్పు లేదా పప్పుచారు లేదా మామూలుగా అంటే ఫ్రైస్ ఎక్కువ చేస్తూ ఉంటాను కదా. ఇప్పుడు బెండకాయలు అన్నీ ఉన్నాయి కదా, అవి ఒక 3 డేస్ అలా వస్తాయి మాకు ఇద్దరికే కాబట్టి కొంచెమే వండుతాను. ఇంకా నైట్ ఏమైనా వేరే కర్రీ చేస్తూ ఉంటాను. అంటే మొత్తము కూడా అంటే మార్నింగే వండేసి మళ్ళీ ఈవినింగ్కి తినాలంటే అలా తినము మేము. ఇంకా అందుకే కొన్ని వండుతాను, మళ్ళీ నైట్ ఏమైనా వేరే కర్రీ అయితే చేసుకుంటూ ఉంటాము. ఇంక ఇక్కడైతే కూరగాయలు మొత్తము కూడా బ్యాగ్స్లో అయితే వేసేస్తున్నాను, కూరగాయల బ్యాగ్స్లో. మీరందరూ కూరగాయలు తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకుంటారు? నేనైతే ఏమీ చెప్పను. మా వారే తీసుకొచ్చి ఇచ్చేస్తూ ఉంటారు నాకు. ఇంకా ఆయన తినేవే నేను తింటూ ఉంటాను. నాకంటూ స్పెషల్గా ఇవి తినాలి ఇవి తినొద్దు అలా ఏమి ఉండదు. అన్ని కూరగాయలు తింటాను. మా వారైతే కొన్ని కూరగాయలు తినరు, ఎందుకంటే సొరకాయ అలాంటివి కొన్ని తినరు. ఇంకా అవన్నీ స్కిప్ చేసి మిగతావి తెచ్చుకుంటారు. నాకైతే ఇంకా ఎప్పుడు ఫోన్ కూడా చేయరు అసలు, కూరగాయలు తీసుకురామని మామూలుగా చెప్తాను నేనంతే. ఇంకా ఆయనే తీసుకొచ్చేస్తూ ఉంటారు కూరగాయలన్నీ కూడాను. ఇంక ఈరోజు కూడా కూరగాయలు అయితే లేవు, కొంచెం కూరగాయలు తెచ్చిపెట్టు, మళ్ళీ రేపొద్దున నీకు బాక్స్ కట్టాలి కదా అని అయితే ఫోన్ చేసి చెప్పాను. ఇంకా సరే అని చెప్పి కూరగాయలన్నీ కూడా తీసుకొచ్చేసారు. ఇంకా నా కోసం ఏమో ఆలోచించరు, ఆయన తినేవి మాత్రమే తెచ్చుకుంటారు చక్కగా కూరగాయలన్నీ కూడా. వీడియో అయితే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. మీరందరూ కూడా వీడియోని ఇక్కడ వరకు చూసారంటే మీ అందరికీ కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. ఇక్కడైతే కొన్ని ఇవైతే తీసుకున్నాను. ఇవేంటంటే డ్రైడ్ కివీ ఫ్రూట్స్. ఇంకా ఇవైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకున్నాను, పిల్లలకి ఎప్పుడైనా ఇస్తూ ఉన్నాను. ఇవైతే చాక్లెట్స్ తినకుండా కొంచెం ఆగుతున్నారు అవి ఇస్తే. ఇంకా ఇక్కడైతే కూరగాయలు మొత్తం కూడా స్టోర్ చేసేసాను. ఈ వీడియో అయితే ఇంతవరకేనండి, స్టాప్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీరు ఒక చిన్న కామెంట్ అయినా నాకు చేయండి, ఈ వీడియో ఎలా అనిపించిందో. మళ్ళీ మరో వీడియోతో ఒక కొత్త వీడియోతో అయితే వస్తాను. ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. పల్లెటూరులో జీవన విధానం ఎలా ఉంటుందో ఇదంతా కూడా మీరు చూశారు కదా.
చాలా బాగుంటుంది ఈ వీడియో అనుకున్నాను. నేను చాలా బాగా బెస్ట్ ఇవ్వడానికే ట్రై చేస్తున్నాను. కొత్త కొత్త వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలనే. ఇంకా ఆడవాళ్ళం అన్న తర్వాత ఇంతకన్నా బెస్ట్ వీడియోస్ అయితే అస్సలు తీసుకురాలేమండి. ఎందుకంటే ఇంకా నేనైతే నా కంటెంట్ అయితే ఇదే కదా. పనికొచ్చే వీడియోస్ అయినా, పనికి రాని వీడియోస్ అయినా సరే, ఎలాంటివైనా సరే మీ అందరికీ చెప్పేది నేను ఒక్కటే. నేనైతే బయటకు వెళ్ళి ఎటువంటి పనులు చేయలేను. అంటే ఎటువంటి వీడియోస్ తీయడానికి నాకైతే కుదరదు. నాకు ఇంట్లో 2 చిన్నపిల్లలు అయితే ఉన్నారు. మీరందరూ కూడా అడ్జస్ట్ అవుతారని అనుకుంటున్నాను. మన ఛానల్ నేమ్ అయితే చాలా బాగుందని అయితే ముందు వీడియోస్లో చాలామంది అయితే కామెంట్ చేశారు. మీ అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా నా వీడియోస్ విషయానికి వస్తే మీరందరికీ కూడా నచ్చుతున్నాయి అని అనుకుంటున్నాను. వీడియోస్ని అయితే అందరూ కూడా చాలా మంచిగా లైక్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటున్నారు. చాలామంది అయితే నా విలేజ్ వ్లాగ్స్ వీడియోస్కి చాలామంది లైక్స్ అయితే చేస్తూ ఉన్నారు. మీరందరూ కూడా ఇలాగే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.